సో ఎప్పటిలాగానే ఈ కుకింగ్ వీడియోలో కూడా కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఒక రౌండ్ వేసిన తర్వాత టేస్ట్ చూద్దాం. చల్లగా కావచ్చు నేను తింటా మరి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ఎగ్ బోండా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఎగ్ బోండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికైతే మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ రోజు మనం ఎగ్ బజ్జీ చేయబోయే ప్లేస్ వచ్చేసి వెదురు బొంగుల చెట్ల కింద ఎగ్ బజ్జీలు. సో లేట్ చేయకుండా మనం ఇక్కడ సెటప్ రెడీ చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. ఎగ్ బోండా వేయాలన్నా ఎగ్ బజ్జీ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మనం ఎగ్ అయితే బాయిల్ చేసుకోవాలి కదా. ఇందులో వాటర్ పోసుకొని ఎగ్స్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్ అయితే వేసుకున్నాం. తేరా కూర కూర అన్ని మునుగుతున్నాయి కదా. నేను తేలితే 4 తేలుతాయేమనుకున్నా. నేను అదే అనుకుంటున్నా. ఈ తేలితే అదేమో ఉంటుందటగా. తేలితే ఖరాబ్ అయినా. తేలితే ఖరాబ్ అయినట్ట. అది ఆమ్లెట్ వేసుకోవచ్చు. గదే చూస్తాను కానీ అన్ని మురుగుతున్నాయి. ఆమ్లెట్ తేలింది ఖరాబ్ అయినట్టు జింగిడిగా అన్నమాట. ఎప్పుడో వేసుకున్నట్టున్నాడు. నువ్వు ఫాస్ట్ ఫుడ్స్ ఎట్లా పోయి ఎగ్ నూడిల్స్ అంటే అవన్నీ చూస్తాడా? చూస్తా తినలే మీరు. మత్తు తిన్నాం. నేను తినలే. ఏడా ఇది పెద్ద ఉందిరా అన్నిటికంటే. పెద్ద ఉంటుంది. నాకే అది కూర ఉప్పు అందుకురా. ఇప్పుడు కాదు చిన్న గ్యాస్ మీద ఉడుకుతాయి ఇవన్నీ. ఉడుకుతాయి బాగా ఎత్తి పోతున్నాయి కింద. అది కింద ఆకున్న ఆకు ఎంత వేయాలి? ఆ డబ్బేసేగా. డబ్బేమన్నా డబ్బేడేమనలే. ఉడికేదాకా పురస్తిగా ఉడుకుతాయో ఈ గ్యాస్ మీద. తొందరగా ఉడుకుతాయి. ఏదో చేయలే లాస్ట్ టైం ఫిష్ బిర్యానీ చేయలే కదా. ఇది ఒక్కసారి బాగుని గరం అయిందంటే కథమే. ఏదో అప్పడాక ఆట ఆడుకుందాం. ఇట్లా ఆట ఆడుకుందాం గుండుగాడ. గుడ్లు ఉడకబెట్టి దగ్గర 1:40 నిమిషాలు అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు వెపరొచ్చుడు స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. ఎగ్స్ పైన కొద్దిగా చిన్న డ్రాప్స్ అయితే ఫామ్ అయినాయి, బబుల్స్ లెక్క. ఇది ఇప్పుడు అదంతా మసిలి గుడ్లు ఇట్లా ఎగురి పర్రెలు వస్తే అప్పుడు ఉడికినట్లు లెక్క. అప్పుడు అవిని ముడదాం, అవర్ దాకా ఇడిసే పెట్టేద్దాం. సో ఆ లోపల మనం ఏం చేద్దామంటే పిండి అయితే కలిపెట్టుకుందాం. బోండాలు వేసుకోవాలి కదా, పిండి కావాలి. సో పిండి కలిపెట్టుకుంటే అప్పటి వరకు కొద్దిగా సెట్ అయి ఉంటుంది. తెరా ముక్కడు అనుకురా. ఈ ఎగ్ బజ్జీ వేసుకోవడానికి మనం పిండి కలుపుకుందాం అనుకున్నాం కదా. దానికి పెద్దగా ఐటమ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, కారపొడి, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా మీరు వేసుకుంటా అంటే ఇంకా వేరే మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఫటాఫట్ ఆ ఐటమ్స్ అయితే వేసేద్దాం.
అయితే ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. కూర పట్రా, ఉప్పు కారం ఏమైనా పడుతుందా చెప్పు. అన్ని బరాబర్ ఉన్నాయి. దీనికి ఇంకొక ఐటమ్ మిస్ అయింది. జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నాం కానీ మనకు జీలకర్ర పొడి కావాలి. సో ఇప్పుడు జీలకర్ర పొడి కావాలంటే జీలకర్రని మనం కొద్దిగా వేడి చేయాలి కాబట్టి దీని మీద వేసేస్తున్నాం. మళ్ళీ ముక్కుడుకి ఇక్కడ పెట్టి స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎట్లా గరమే ఉంది, టెక్నాలజీ వాడేస్తున్నాం దీనికి గరాన్ని. జీలకర్ర వాసన వస్తుంది, కొద్దిగా గరం అవుతున్నాయి అన్నట్టు. బుక్కు ఏదో సోంపా. నెక్స్ట్ టైం ఇట్లా వేసేది మరి. బాగుంది. స్పెషల్గా మళ్ళీ ముక్కుడు పెట్టి దాని మీద అది చేసే ఇంకేమైనా మసాలా ఇట్లా తయారు చేసుకుని ఉంటే ఇలాచీలు బిలాచీలు అన్నీ వేసేయచ్చు. లవంగాలు అన్నీ మనం ముక్కుడులో గరం చేసుకున్నట్టే గరం అయినాయి. మీకు ఈ సౌండ్ వినిపిస్తుంది చూడండి, ఇక క్రంచి క్రంచి. మనం ఒడ్లు రోడ్డు మీద ఎండబెడితే అయితే చూడు గలగల గలగల ఎట్లా అయింది. మా పొయ్యి చిన్నది అయిపోయి బిస్కెట్ అయిపోయింది. దగ్గర దగ్గర గంటన్నర ఉడికినాయి. మీరు చూడవచ్చు పైన ఒక ఎగ్గు పర్రి వచ్చింది ఆల్రెడీ. గట్ సైడ్ ఒకటి పర్రి వచ్చింది. సో ఆ రెండింటిని రిఫరెన్స్లాగా తీసుకొని ఇప్పుడైతే ఇక ఇందులో నుంచి వాటర్ తీసేసి కొంచెం కూల్ వాటర్ పోసుకుందాం. దానివల్ల ఇంకా కొంచెం పర్రెలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టినప్పుడు మనం చిన్న పొయ్యి మీద పెట్టినాం కదా, ఉడికితే లేదా అని చెప్పేసి టెన్షన్ ఉండే. బాగానే ఉడికినాయి, ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది అంతే. మనం ఈ ఎగ్ బోండాల్లో యూజ్ చేస్తున్నాం 60 ఎగ్స్ అన్నమాట. సో ప్రజెంట్ మీరు చూసినట్టయితే దగ్గర దగ్గర ఒక 30-40 దాకా తీసిన. ఇవి కూడా కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక సో మొత్తానికి అయితే మళ్ళీ మన పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఈ గుడ్లని కొద్దిగా లైట్గా ఫ్రై చేద్దాం. ఎక్కువ కాదు, మీద లైట్ ఫ్రై చేద్దాం. ఓకే అరకురా? ఓకే. అవి అయ్యేదాకా ఏమవుతా ఒకటి రాదు గుడ్డు తీసుకో, నేను వేసేస్తాను ఉన్నా. లాస్ట్ వరకు ఎన్ని మిగులుతాను. గీసుకపోయినవి ఉన్నాయిగా ఆడ. సో మొత్తానికైతే ఎగ్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. మొత్తం ఫ్రై అయ్యలే, లైట్ ఫ్రై చేసినాం అనమాట. కొద్దిగా బగోని గరం తోటి ఆ కారపొడి ఉప్పు పట్టుకునేటట్టు నేను ఈ విధంగా బగోని అయితే మూవ్ చేసిన, మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ప్రాసెస్ అంతా డన్ అయిపోయింది. ఇంతకుముందు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 10 గుడ్లు 20 గుడ్లు ఆ విధంగా వేసి పెడతా. మనకు ఆయిల్ గరం అయిన తర్వాత అవిని తీసుకుంటా వేసేద్దాం. అడికు నూనె గరం అయిందా లేదా అని చెప్పేసి ఒక హాఫ్ పీస్ వేసిన ఉంటుంది. వాడు వేస్తానే ఉన్నాడు. ముగ్గురికి ఎట్లుందిరా?
కాకు కాకు క్రంచి క్రంచి ఉందా? కాకు వస్తుందా? అది చల్లగానా? ఇప్పుడైతే మనం ఒక రౌండ్ వేసేద్దాం దీంట్లో. ఒక రౌండ్ వేసిన తర్వాత టేస్ట్ చూద్దాం. చల్లగా అయితే కావచ్చు, నేను తింటా మరి. సో ఎప్పటిలాగానే ఈ కుకింగ్ వీడియోలో కూడా కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బాలాజీ అయితే కామెంట్ చేసిండు, బ్రో గోలీ సోడా డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కామెంట్ చేస్తున్నా బ్రో ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. గోలీ సోడా దొరుకుతాయారా? అంటే బండి కాడికే పోయి తాగాలి. ఇక దొరుకుతాయి మనకు ఆ సీసాలు బయటికి ఇయ్యారు కానీ బండి కాడికే పోయి తాగడానికి అయితే ట్రై చేస్తాం. మనిషికి ఎన్ని తాగలిగితే అన్ని. ఫస్ట్ ఒక టఫ్ టార్గెట్ ఇచ్చినామంటే మిగతా వాళ్ళంతా ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కంపల్సరీగా చేద్దాం ఈ వీడియో, రాసి పెట్టుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సింగం శేఖర్ అయితే కామెంట్ చేసిండు, రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళండి బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. వెళ్ళొచ్చు, పోతే ఒక 4-5 వీడియోలు అయితే ఈజీగా. కాకపోతే ఇప్పుడు మనకు బడ్జెట్ అంత లేదు, టికెట్ ఎంత లేదన్నా 2000 చిల్లర ఉంటుంది కావచ్చు. మేము 2000 వేసుకున్నా కానీ మేము 4 పోయినా కానీ 10,000 అవుతాయి. మనం పెట్టే వీడియోలకి అవి రికవర్ కాదు. సో ఇన్ ఫ్యూచర్లో పోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇటువంటి చాలామంది వండర్లాండ్ కూడా కామెంట్ చేస్తారు, రామోజీ ఫిలిం సిటీ అని కామెంట్ చేస్తారు, ఇంకా వేరే కామెంట్ చేస్తారు. అవన్నీ ఇన్ ఫ్యూచర్లో పోదాం. దానికి పెట్టే బడ్జెట్ ఇప్పుడు మనకు రికవర్ కాదు. మొత్తం ఛాలెంజ్లు వచ్చినాయి ఇలా వెరైటీగా. అనిత గారు కామెంట్ చేశారు ఏంటంటే కేఎఫ్సీ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి బ్రో అని చెప్పి చేశారు. ఆల్రెడీ ఒకసారి మేము కేఎఫ్సీ పోయినప్పుడు చెప్పినాం కావచ్చు, దాంట్లో మీరు చూసారు కావచ్చు. ఫుల్ మెనూ కేఎఫ్సీకి సంబంధించిన ఫుల్ మెనూ ఒకసారి ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పినాం వల్ల ఇన్ ఫ్యూచర్లో మీకు చూడడానికి అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజ్దీప్ విలియం అయితే కామెంట్ చేసిండు, హ్యాట్స్ ఆఫ్ నవీన్ అండ్ టీమ్, ట్రిమెండ్రస్ ఎఫెక్ట్స్, విజువల్స్, డైరెక్షన్స్, ఎడిటింగ్, స్మూత్నెస్ అండ్ మచ్ మోర్. గాడ్ బ్లెస్ అండ్ మెనీ మోర్ సక్సెస్ ఎహెడ్. తెలుగు అడ్వెంచర్ ఫ్యామిలీ. స్పెషల్ లైక్ ఫర్ కూరా. కూరగాయలకి అయితే ఒక స్పెషల్ లైక్ వేసేసారు లాస్ట్కి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కష్టపడుతున్నాం, చూస్తారు కావచ్చు మీరు ఆల్రెడీ. కొంచెం విధంగా గుర్తిస్తే సరిపోతుంది అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసి అర్జున్ రాక్ అయితే కామెంట్ చేసిండు, వెయిటింగ్ ఫర్ రిచ్ వర్సెస్ పూర్ అన్న. మనకు కరెక్ట్ ప్లేస్ లేదు. మీరు చాలా వీడియోస్లో చూస్తారు కావచ్చు, ఒకసారి అటు పోతున్నాం, ఒకసారి ఇటు పోతున్నాం, ఒకసారి ఇటు పోతున్నాం, అన్ని వరిలేసి ఉన్నాయి కదా. అట్లా మాకు కరెక్ట్ ఒక ప్లేస్ లేకుండా అయిపోయింది. ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకున్న తర్వాత ఇటువంటి వీడియోస్ అయితే మీకు చేయడానికి ట్రై చేస్తాం. రిచ్ వర్సెస్ పూర్ కావచ్చు, ఇంకా వేరే వీడియోస్, డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో ఫైనల్గా ఇవి నేను ఈరోజు చదివిన కామెంట్స్. నేను కూరగానికి ఛార్జ్ ఇచ్చి వచ్చినా వాడు ఏమాత్రం చేస్తుండే ఏం కథ చెప్పేసి చూద్దాం వెళ్ళి. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. బజ్జీలు రెడీ అయిపోయి మనం ముంగడికి అయితే వచ్చేసాయి. ఇక మీరు చూసినట్టయితే ఎగ్స్ అని చెప్పేసి ఈ విధంగా అరేంజ్ అయితే చేసినాం. ఎట్లుందో కామెంట్ చేయర్రి. వేసేద్దామా? వేసేద్దాం. ఇక్కడ ఇవరి దాకా లేడీ కరెక్ట్ టైంకి వచ్చిండు. అయిందా? ఎట్లుందో చెప్పాలి. ఫస్ట్ నువ్వే కమాన్, ఫస్ట్ నువ్వే మొదలు పెట్టి. ఇవరి దాకా మేము చేసి కూడా మత్తు తిన్నాం. ఒకదాని లేపు. ఇవి ఎగ్ బజ్జీలు కాదు, డింపి గుండు బజ్జీలు. సేమ్ గుండునట్టే ఉన్నాయి అవి. అందరికంటే ఎక్కువ తెల్లంటి క్లీన్గా ఉన్నాయి చూసినావా? తినరా సగం తిను. నార్మల్ ఇట్లా అది ఏమో కూడా తిన్నాం. పడి వాళ్ళు చూస్తే వస్తుంది. ఉప్పు కారం వేసుకున్నాను. తక్కువ పడదా? మంచిగా. బియ్యం పిండి వేసినాం కదా, కొద్దిగా హార్డ్ అయిందిరా. టేస్ట్ మాత్రం ఓకే. నాకు ఎగ్ పఫ్ లెక్క అనిపిస్తుంది. మంచి గుడి బజ్జీలు ఎక్కడ ఉన్నాయి? సాసులు ఎవిరా, సాసులు పట్టుకురాపు.
సూపర్ ఉంది. అట్నే ఒకసారి ఇట్లా ఇట్లా అని తిను. మస్తు ఇట్లా రుద్దుకుంటే మంచిగా ఉంది. మస్తుందిలే. ఇప్పుడైతే లాగించేద్దాం ఇక. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు ఎగ్ బోండాలు ఎగ్ బజ్జీలు అన్నీ అవే. మధ్యలో కట్ చేసుకుని వేసుకుంటే బజ్జీలు అవుతుండే, బోండాలు అయిపోయినాయి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత మంచిగా అయితే అని చెప్పేసి. పొద్దుగాల నుంచి లేనందుకు డింపే టైంకి వచ్చిండు, అది మనకి ప్లస్ పాయింట్. టైంకి రాగానే టేస్ట్ అయితే మస్తున్నాయి. ఒక అర డజన్ దాకా వేసిన అది కూడా తక్కువ వేయలే, లైట్కి వచ్చినా. ఎటువైనా అన్నీ ఉన్నాయి కడుపురా. సర్దుతాడు ఈ మూలకింటి ఆ గుండు కొట్టచ్చు మొత్తం. సో ఫైనల్గా ఇది ఈరోజు కుకింగ్ వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.